ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే శాఖకు మహర్దశ పట్టనున్నది. ఎన్నడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని కోట్ల నిధులు ఒక్క సంవత్సరంలో రావటం అనేది విశేషం. సాధారణంగా గత 10 సంవత్సరాల చరిత్ర చూస్తే సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 900 కోట్ల నిధులు ఇచ్చింది రైల్వే శాఖ. ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరానికే 9,000 కోట్ల నిధులు ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఇచ్చారు. 9,000 కోట్లలో 2,000 కోట్ల నిధులు అమరావతికి రైల్వే లైన్ నిర్మాణానికి. ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి కోస్తా ప్రాంత ప్రజలు, కృష్ణా జిల్లా ప్రజలు, పశ్చిమ గోదావరి ప్రజలు కోరుకుంటున్న చిరకాల వాంఛ అది ఇప్పుడు తీరబోతూ ఉంది. ఇది మచిలీపట్నం లోక్సభ సభ్యుడు బాలశౌరి యొక్క చొరవతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనున్నది. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం ఒకానొకప్పుడు బ్రిటిష్ వారి కాలంలో దానికి ప్రాధాన్యత ఉండేది. అటువంటి నరసాపురం నిన్న మొన్నటి వరకు నరసాపురం ఒక మూలకున్నది. ఇక నరసాపురం రైలు ఆఖరి స్టేషను అని భావిస్తున్న తరుణంలో ఈ రోజున పరిస్థితి చూస్తుంటే నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఒక పెద్ద రైల్వే జంక్షన్గా ఆవిర్భవించబోతూ ఉంది. ఇప్పుడు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే ఒక నూతన రైల్వే ప్రాజెక్టు మచిలీపట్నం నుంచి నరసాపురం వరకు. నరసాపురంలో ప్రారంభమై మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళ యొక్క తండ్రి తల్లి స్వగ్రామం. వీళ్ళు ఇక్కడ పుట్టకపోయినా వాళ్ళ ఊరు, మెగాస్టార్ కుటుంబం యొక్క ఊరు మొగల్తూరు గ్రామం. ఆ మొగల్తూరు మీదుగా పశ్చిమ గోదావరి నుంచి ఉప్పుటేరు మీద బ్రిడ్జి నిర్మాణం చేసి కృష్ణా జిల్లాలో బంటుమల్లి నుంచి మచిలీపట్నానికి రైల్వే ట్రాకు 69 కిలోమీటర్ల రైల్వే ట్రాకు. ఇది నిర్మాణం, కొత్త లైన్ నిర్మాణం చేయడానికి సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అడుగడుగున మచిలీపట్నం జనసేన లోక్సభ సభ్యుడు బాలశౌరి దాని వెనకబడి ఇది కార్యరూపం దాల్చేలా చేయడం జరిగింది. ఇప్పటికే కాకినాడ నుంచి నరసాపురం వరకు కోటిపల్లి రైల్వే లైన్ పురోగతి చెందింది. ఈ కాకినాడ నుంచి కోటిపల్లి లైన్కి ఇప్పటి వరకు 1,450 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కోటిపల్లి లైన్లో 75% కేంద్ర ప్రభుత్వం, 25%, 25% రాష్ట్ర ప్రభుత్వం. గత 5 సంవత్సరాలుగా నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని కారణం వల్ల కోటిపల్లి రైల్వే లైన్ ఒక్క అంగుళం కూడా ముందుకు పడలా. అది కూడా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో కోటిపల్లి రైల్వే లైన్కి 50 కోట్లు ఇచ్చారు. తదుపరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వానికి జమ చేయని కారణం వల్ల కోటిపల్లి రైల్వే లైన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉండిపోయింది. కాకినాడ నుంచి కోటిపల్లి ద్వారా నరసాపురానికి వచ్చి నరసాపురం నుంచి కొత్తగా ఏర్పడబోయే రైల్వే లైన్ మచిలీపట్నంకి వస్తే మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు, రేపల్లె గుంటూరు జిల్లాలో ఉంది, రేపల్లె వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేస్తే మద్రాసు వెళ్ళటానికి ఇది ప్రత్యామ్నాయ మార్గం. త్వరగా వెళ్ళొచ్చు, దూరం తగ్గుతుంది, రైల్వే ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. ఎలా అంటే కాకినాడ నుంచి కోటిపల్లి, నరసాపురం, నరసాపురం నుంచి మచిలీపట్నం, రేపల్లె నుంచి ఒంగోలు, నెల్లూరు, చెన్నై వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే నరసాపురం నుంచి పలు రైళ్లు సుదీర ప్రాంతాలకు వెళ్తున్నాయి.
నాగర్సోల్కి రైలు ఉంది నరసాపురం నుంచి, బెంగళూరుకు ఉంది నరసాపురం నుంచి, తర్వాత హుబ్లీకి ఉంది నరసాపురం నుంచి. హుబ్లీకి కాకుండా నరసాపురం నుంచి ధర్మవరం వరకు రైలు నడుస్తూ ఉంది. నరసాపురం నుంచి హైదరాబాద్కు రైళ్ళు ఉన్నాయి. ఇక రాబోయే కాలంలో నరసాపురం ఆఖరి స్టేషనే కాక అది రైల్వే జంక్షన్ అయ్యి అటు నుంచి కోటిపల్లి మీదుగా కాకినాడ, సామర్లకోట, విశాఖపట్నం, కోల్కత్తాతో కూడా అనుసంధానం జరగబోతూ ఉంది. ఆ విధంగా రాబోయే కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే నరసాపురం ఒక రైల్వే జంక్షన్గా వృద్ధి చెంది ఇది పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు 3 జిల్లాల్లో నివసించే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ప్రాజెక్ట్ అని ఆర్థిక రంగ నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా బాలశౌరి గత 5 సంవత్సరాలుగా ఆయనకి మచిలీపట్నం నియోజకవర్గంపై, పార్లమెంట్ నియోజకవర్గంపై అవగాహన, పట్టు ఉండటం వల్లనే ఈ ప్రాజెక్టు వాస్తవ రూపం, కార్యరూపం దాల్చిందని చెప్పి మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరు చేసిన కృషి వల్ల పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కూడా వాళ్ళు లబ్ధి పొందటం అనేది విశేషం. కనుక నరసాపురం ఆఖరి స్టేషన్గా ఉన్న నరసాపురం త్వరలో రైల్వే జంక్షన్ కాబోవటం అనేది కోస్తా ప్రాంత ప్రజలకు రవాణాకే కాదు, ప్రజా రవాణాకే కాదు, సరుకు రవాణాకు కూడా సులభతరం అవుతుందని వ్యాపార వర్గాలు, పారిశ్రామిక వర్గాలు కూడా భావిస్తున్నాయి. 26వ సంవత్సరం నాటికి బందర్ పోర్టు నిర్మాణం పూర్తి చేసుకుంటే ఈ రైల్వే లైన్ అనుసంధానం అనేది పోర్టు యొక్క కార్యకలాపాలు, వ్యాపార కార్యక్రమాలు జరగటానికి ఇతోధికంగా ఉపయోగపడుతుందని పోర్టుకు సంబంధించిన పారిశ్రామిక వర్గాలన్నీ కూడా హర్షం వ్యక్తపరచడం విశేషం. కృష్ణా, పశ్చిమ గోదావరి 2 జిల్లాల ప్రజలు మచిలీపట్నం లోక్సభ సభ్యుడు జనసేన బాలశౌరికి మేము ఎంతో రుణపడి ఉంటున్నామని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు 2 జిల్లాల ప్రజలు.